అన్నకు తగ్గ తమ్ముడు. అన్నదమ్ముల అనుబంధం నిర్వచనము రామలక్ష్మణులు. రాముడితోనే లక్ష్మణుడి లోకం. పక్కన లేకపోతే ముష్టాన్న భోజనమైన రాముడికి సహించేది కాదట. లక్ష్మణుడు తన కొడుకుతో సమానమని సీతమ్మ తల్లి హనుమతో చెబుతుంది. యుద్ధభూమిలో లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు ఏ లోకంలో వెతికినా అతడు లాంటి తమ్ముడు దొరకడని శ్రీరాముడు వాపోతాడు. లక్ష్మణుడు సైతము అన్న పట్ల అమితమైన ప్రేమ, భక్తి ఆయన్ను ఒప్పించి వనవాసానికి వెంట వెళతాడు. 14 ఏళ్ళు అన్నా వదినలో సేవ చేసుకునే భాగ్యం కలిగినందుకు సంతోషిస్తాడు. లక్ష్మణుడు తన బహిప్రాణమని శ్రీరాముడు అభివర్ణిస్తాడు. అన్న ఆజ్ఞతో శూర్పణ ముక్కు చెవుడు కోసి రావణ సంహారానికి నాంది పలికిన వాడు నా లక్ష్మణుడే. లోక నిందకు వగచిన శ్రీరాముడు సీతాదేవి వాల్మీకి ఆశ్రమ పరిప్రాంతంలో విడిచి రమ్మని లక్ష్మణుడే ఆదేశిస్తాడు. అశ్వమేధ యాగం చేసినప్పుడు యోగ రక్షాణకుడు అతడినే పంపుతాడు. శ్రీరాముడు చేసే ముఖ్యమైన పనుల్లో లక్ష్మణుడి భాగస్వామ్యం ఉండి తీరుతుంది. రాముడు సీతా వియోగంలో దుఃఖిస్తున్నప్పుడు లక్ష్మణుడు ఓదారుస్తూ చెప్పిన మాటలను అందరూ గుర్తుంచుకోవాలి. దుఃఖంతో ఉత్సాహం నశించిపోతుంది. ఉత్సాహం అంటే లోకంలో ఏదైనా సాధించవచ్చు. ఉత్సాహమే మనిషికి బలం. అదే లేకపోతే మనిషి నిస్సహాయుడవుతాడు, స్మృతి పొందుతుంది. దుఃఖము, శోకము, భయము, ప్రతిభను నశిస్తుంది. తొలగించేందుకు లోకంలో దుర్లభమైనదేమీ ఉండదు అంటాడు లక్ష్మణుడు. ధర్మానికి కట్టుబడిన రాముడు ప్రాణానికి ప్రాణముగా ప్రేమించిన తమ్ముడిని విడిచిపెట్టాల్సి రావటం దైవ సంకల్పం. శ్రీరామ అవతార పరిసమాప్తికి సమయం దగ్గర పడింది. రోజు యముడు ముని రూపంలో వచ్చాడు. రాముడు తాను ఏకాగ్రతగా సంభాషించాలని సమయంలో చూసిన వారికి రాముడు సంహరించాలని షరతు విధిస్తాడు. అంగీకరించిన శ్రీరామచంద్రుడు లక్ష్మణుడి ద్వారం దగ్గర కాపలాగా ఉంచుతాడు. సరిగా అదే సమయంలో దుర్వాస మహర్షి వచ్చి తన క్షణం రామదర్శనం కాకపోతే రాముడితో దేశానికి కీడు వాటిల్తుందని అంటాడు. మరణము సంభవించిన అన్నగారి దేశానికి హాని జరగకూడదని భావించిన లక్ష్మణుడు దుర్వాస మహర్షి రాకను రాముడికి తెలియజేస్తాడు. నియమ భంగము చేసిన తనకు వధించమని అన్నను కోరతాడు. వశిష్ఠ మహర్షి సలహాతో రాముడు తమ్ముడిని విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటాడు. లక్ష్మణుడు సరయూ నదీ తీరానికి వెళ్ళి యోగ శక్తితో శ్వాసను అందిస్తాడు. దేవేంద్రుడి శరీరంలో లక్ష్మణుడిని స్వర్గానికి తీసుకువెళ్తాడు. లక్ష్మణుడు ఆవేశంగా అనుచితంగా మాట్లాడినప్పుడు శ్రీరాముడి హితవచనాలు ధర్మాన్ని బోధించి తమ్ముడిని ఆస్తి కోసం అన్నదమ్ముల తగులు పడే ఈ రోజుల్లో రామలక్ష్మణుల అనుబంధం ఆదర్శము, అనుసరణీయం. ధర్మబద్ధముగా ఆలోచించి తమ నడవడికను చక్కదిద్దుకున్నప్పుడు అన్నదమ్ముల మధ్య బంధం బలపడుతుందని, అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఆవేశాన్ని అదుపు చేసుకుని ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో అవలంబించాలని తోబుట్టువుల మధ్య ప్రేమాభిమానాలు వెల్లసిల్లి ఇవి సుఖ సంతోషాలతో వర్ధిల్లుతాయి.